నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోకి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. వాళ్ళ బంధువుల్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వారు కనుక కల్లో వచ్చినట్టయితే మనకి నైట్ 9 or 10 నుంచి 12 మధ్యలో కనుక మంచి స్వప్నం వచ్చింది మీకు 5 గంటలప్పుడు మళ్ళీ పడుకోకూడదు. ఒకసారి ఏమైందంటే ఇలాగే ఒక ఆవిడ నాకు డాక్టర్ చూపించుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. గురుగారు, ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ బంధువుల్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వారు కనుక కల్లో వచ్చినట్టయితే అది దేనికి సంకేతం గురుగారు? మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే మనకి రెగ్యులర్గా సన్నివేశాలు మనకు జరిగేవి ఇవన్నీ స్వప్నంలోకి రావడం ఒక ఎత్తు, చనిపోయిన వ్యక్తులు స్వప్నంలోకి రావడం ఒక ఎత్తు. అదేంటంటే జాతచక్రంలో స్వప్నంలో రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే పంచమ స్థానము, రాహు ప్రభావం ఉన్నప్పుడు ఎక్కువ పిచ్చి పిచ్చి కళలు కూడా వస్తుంటాయి. అయితే అసలు ఈ స్వప్నము అనేటువంటిది ఏమిటి? స్వప్న శాస్త్రం అంటారు దీన్ని. అంటే దీనికంటే కొన్ని గైడ్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం కామన్గా చూడండి, ఏదైనా డాక్టర్ గారు సైన్స్ చదువుకున్న వాళ్ళు ఏమంటారో వాళ్ళు అనడంలో కూడా తప్పులేదు. మీరు ఉదయం మొత్తం చూసినటువంటి సంఘటనలు బ్రెయిన్ రీడ్ చేసుకొని మీకు అందిస్తుంది అంటారు. అవును గురుగారు, ఇది విన్నాను. శాస్త్రంలో కూడా ఉన్నది అది. ఇప్పుడు దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఒక స్వప్నం వచ్చేటప్పుడు నువ్వేం పాటించాలి అని. ఉదయం ఏదైనా విషయం గురించి నేను మాట్లాడాను అనుకోండి, ఆ మాట్లాడింది స్వప్నంలోకి వస్తే దాన్ని తీసుకోవద్దని చెప్పింది శాస్త్రం. ఏదైనా చూశాను అది స్వప్నంలోకి వచ్చింది, ఏదైనా అనుభవించాను పొద్దున్నంత ఏదో ఫుడ్ తినో ఏదో మొత్తం ఏదో రకరకాల ఎగ్జిబిషన్కి అక్కడికి తిరిగి అది స్వప్నంలోకి వచ్చింది. లేదా అనుమానించాను నేను ఇలా జరిగి ఉండొచ్చేమో అదే స్వప్నంలోకి వచ్చింది, పట్టించుకోవద్దని చెప్పింది. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదో స్వప్నం వచ్చింది, పట్టించుకోవద్దని చెప్పింది. అవన్నీ స్వప్నానికి సంబంధం లేనివి. అవన్నీ నువ్వు అనుభవించావు కాబట్టి ఈ రూల్స్ చెప్పింది. ఇది ఎప్పుడు చెప్పారు? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉండేటువంటి గ్రంథాల్లోనే ఉంది. ఇప్పుడు కాదు. ఇక రెండో విషయం, ఒక స్వప్నం వచ్చేటప్పుడు అది ఏ సమయంలో వస్తే ఎంతకాలంలో ఫలిస్తుంది, అది గుడ్ ఆర్ బ్యాడ్ తెలుస్తుంది. మనకి నైట్ 9 or 10 నుంచి 12 మధ్యలో గనక స్వప్నం వచ్చింది అనుకోండి, ఆ స్వప్నం ఆ సమయంలో వచ్చినప్పుడు దాదాపుగా ఒక 1 year ఆఫ్ పీరియడ్ పడుతుంది మీకు అది నెరవేరడానికి. 12 to 3 మధ్యలో వచ్చింది, 12 గంటల నుంచి 3 గంటల వ్యవధిలో, అప్పుడు అది నెరవేరడానికి 3 to 6 months పడుతుంది. లేదు 5 to 6 6 లోపల 5 నుంచి 6 మధ్యలో వచ్చింది మీకు తెల్లవారుజామున, అప్పుడు మీకు అది నెరవేరడానికి ఒక 1 month. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తే స్వప్నంతో నిద్ర లేచారు, ఒక 10 days 1 weekలో కూడా మీకు అది ఫలిస్తుంది. అయితే ఈ ఫలించేటువంటి విధానంలో స్వప్నం వచ్చినప్పుడు కొన్ని విషయాలు కూడా చెప్పారు. వాళ్ళు ఎలా చెప్పారంటే శాస్త్రాల్లో ఉంది, బృహస్పతి స్వప్న శాస్త్రం గ్రంథంలో కూడా ఉంది ఈ విషయాలు. ఒక చెడు స్వప్నం వచ్చింది అనుకోండి అమ్మ, మీకు ఏ అర్ధరాత్రిప్పుడు వచ్చింది, నిద్ర లేచారు గబుక్కని, కాలకృత్యాలు తీర్చుకొని దైవస్మరణ చేసుకుంటూ మళ్ళీ నిద్రపోతే ఒక మంచి స్వప్నం వచ్చి ఆ చెడు స్వప్న ఫలితం పోతుంది. మంచి స్వప్నం వచ్చింది మీకు 5 గంటలప్పుడు, మళ్ళీ పడుకోకూడదు. లేదు చక్కగా స్నానపానాదులు చేసుకొని దేవతార్చన చేసుకొని తర్వాత ఆలయానికి వెళ్ళొచ్చి, మీకు ఏ స్వప్నం వచ్చినా ఉదయం ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని ఆలయానికి వెళ్ళొచ్చి భోజనం చేసుకున్న తర్వాతే చెప్పాలి ఇంట్లో వాళ్ళకి ఆ స్వప్నాన్ని. ఇంట్లో గబుక్కుని కొంతమంది నిద్ర లేచిన వెంటనే చెప్పేస్తారు, అలా చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి చనిపోయిన వాళ్ళు వస్తే ఏమిటి, వీళ్ళు 3 రకాలుగా వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మంచి ఆనందంగా వాళ్ళ శరీరాలంతా వెలుగుతున్నట్టుగా వచ్చారు, ఇలా చేయి చూపిస్తూ నవ్వుతూ వచ్చారు అంటే మీకు మంచి జరగనుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయని అర్థం. అలా కాకుండా వాళ్ళు రావడంతోనే వాళ్ళు మొత్తం అంటే చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, కొంచెం దిగనమైన ఫేసెస్ పెట్టుకొని వచ్చారు, వాళ్ళకి మీరు చేయవలసిన సరిగ్గా అందట్లేదు, మీరు చేసేటువంటి ఏవైతే పితృతర్పణాలు ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి సరిగ్గా అందట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళు కొన్ని సైకిల్ కూడా చేస్తుంటారు, వద్దనో లేకపోతే ఇంకోటో. అలా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు కొన్నిసార్లు ఎందుకు వస్తారంటే మనం మర్చిపోతాం ఒకసారి వాళ్ళ తిది.
ఎవ్రీ ఇయర్ పెడతాను చూసారా, అవును గురు. అది గుర్తు చేయడం కోసం కూడా వస్తారు. ఓకే గురు. అందులో కూడా వాళ్ళు ఎవరైతే ఇవి పాటిస్తారో వాళ్ళ దగ్గరికి వస్తారమ్మా ఎక్కువగా. ఓకే గురుగారు. నేను దీనికి ఈ సంఘటన చెప్తున్నాను కాబట్టి దీనికి రిలేటెడ్గా ఒక విషయం చెప్తాను నేను మీకు. చెప్పండి గురుగారు. ఒకసారి ఏమైందంటే ఇలాగే ఒక ఆవిడ నాకు జాతకం చూపించుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, ఏమంటే మా అమ్మాయిది కొంచెం వివాహ సంబంధించిన విషయం గురించి చూపించుకోవాలి అంటే, సరే అని అమ్మాయి ఈ మధ్యకాలంలో వివాహం ఉంది, ఇప్పుడైతే వివాహ సమయం నడుస్తుంది, కానీ మీరు కొంచెం వివాహం చేసుకునే అబ్బాయి, ఎందుకంటే సప్తమ స్థానం అక్కడ కొంచెం డిస్టర్బ్ అయింది, కొంచెం ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉందమ్మా. ఎందుకంటే రాహు కనెక్టివిటీ, పాపగ్రహంతో రాహు కనెక్టివిటీ ఉంటే కనుక సప్తమ స్థానం, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, జీవిత భాగస్వామిని తెచ్చుకునే విషయంలో కొన్ని ఫ్రాడ్స్ జరుగుతాయి. అంటే లేదండి మొన్నే ఒక సంబంధం చూసాము, చాలా మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, కుటుంబం కూడా చాలా బాగుంది అంటే, ఏమన్నా మన జాతకంలో కనిపిస్తుంది అన్నాక ఆవిడ ఒక విషయం చెప్పింది. ఏమన్నదంటే, గురుగారు ఒక విషయం మిమ్మల్ని అడగాలి, ఇది జాతకం కాదు కదా, జాతకం చెప్తారు కదా, ఇది చెప్తారో చెప్పరో నాకు సందేహం వచ్చిందంటే, ఏంటమ్మా అడగండి అన్న. స్వప్నంలో మా తల్లిదండ్రులు, అంటే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, వాళ్ళు వచ్చి మాటమాటికి ఇలా వద్దు వద్దు అన్నట్టుగా సైకిల్ చేస్తున్నట్టుగా వస్తుంది. ఏమిటి దీనికి ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే, ఈ సంబంధం మేము వెళ్ళి చూసి వచ్చి 4 రోజులు అయింది, 4 రోజుల నుంచి వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు నేనేం అడిగానంటే, అమ్మ మీరు ఆ సంబంధం మాట్లాడడానికి వాళ్ళు వచ్చేటప్పుడు కానీ మీరు ఏదైనా సంబంధం ఓకే అనుకొని అని ఆ సందర్భంలో మీకు ఏమైనా సిమ్టమ్స్ కనబడ్డాయంటే, అవునండి మేము ఒక హోటల్లో సంబంధం ఫిక్స్ చేసుకున్నాము, హోటల్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్నాము, మా ఇంటికి వాళ్ళ ఇంటికి కాదు అని ఒక సెంటర్ పాయింట్ పెట్టుకున్నాము, మేము వెళ్ళేటప్పుడు చాలా ఆటంకాలు జరిగాయి, మేము వెళ్ళేటప్పుడు సడన్గా మధ్యలో ఆగిపోవడము, ఏ రూట్లో నుంచి వెళ్ళినా ఆ రూట్లో ఏదో రిపేర్ నడుస్తుంది, ఇంకో రూట్లో వెళ్ళడము, లేకపోతే అట్లా కొన్ని సిమ్టమ్స్ జరిగాయి మాకు అన్నారు. ఓకే, అయితే ఓ పని చేయండి అమ్మా, మీరు తొందరపడకండి వివాహం విషయంలో, మీ అమ్మాయి వివాహం విషయంలో తొందరపడకండి, వాళ్ళ గురించి పూర్తిగా ఆరా తీయండి. అసలు అబ్బాయి ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, అబ్బాయికి ఏమైనా దురలవాట్లు ఉన్నాయా, ఇంకేదైనా ఉన్నాయా, ఎందుకంటే అమ్మాయి జాతకంలో ఉంది కదా, అది కాకుండా మీరు మీ తల్లిదండ్రుల కళ్ళలోకి వచ్చి ఇలా చూపిస్తున్నారు అంటున్నారు అన్నప్పుడు, ఓకే సార్ అని చెప్పని వాళ్ళు ఆ అబ్బాయి గురించి ఆరా తీయడం మొదలు పెడితే, జరిగిన విషయం ఏంటంటే, అబ్బాయికి ఆల్రెడీ వివాహం అయిపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వివాహం చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ సంబంధాలు చూస్తుంటే ఆ అమ్మాయి వచ్చి కేసు పెట్టింది, కేసు నడుస్తుంది. అది ఆ ఇంట్లో వాళ్ళు దాచిపెట్టేసి ఈ అమ్మాయిని వివాహం చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి వివాహం కనుక జరిగి ఉంటే పరిస్థితి ఏమిటి అంటే, మన వాళ్ళు ఎందుకు పితృదేవతలకి పితృతర్పణాలు కానీ సంవత్సరం చేయవలసింది కానీ ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, వాళ్ళు మనల్ని కాపాడుతుంటారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. ఇంట్లో కూడా పటం ఎక్కడ పడితే అక్కడ పెడతారు, పెద్దవాళ్ళవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. పితృ పదము అని ఒకటి ఉంటుంది ఇంట్లో, అది ఎలా అంటే, ఇప్పుడు నైరుతి అంటారు తెలుసు కదమ్మా, సౌత్ వెస్ట్ కార్నర్, ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అనుకోండి మూల ఇంటి మొత్తానికి, ఇందులో 2 భాగాలు చేస్తాయి, ఎడం భాగం కుడి భాగం గోడ తీసుకుంటే, కుడివైపు గోడకి అక్కడ పితృపదం ఉంటుంది. ఇంకా పర్ఫెక్ట్గా తెలియాలంటే మీరు ఆ ప్లాన్ గీసి దాని శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎగ్జాక్ట్లీ పితృపదం బ్రహ్మస్థానం నుంచి ఎటువైపు వెళ్ళిందో చూసుకొని అక్కడ పెడితే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈశాన్యంలో దేవతా గృహం అని చెప్పారు, సౌత్ వెస్ట్లో పితృపదం ఉంటుంది. కొంతమంది దేవుడు గుడిలో అంటే వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, దేవుడి పటాల దగ్గర కూడా పెడుతుంటారు. అలా పెట్టకూడదమ్మా, భగవంతుడు ఎక్కడా ఇది ఎక్కడ. కొంతమంది ఆ స్పేస్ ఇటు సైడ్ అటు సైడ్ అని పెడుతుంటారు, తూర్పుకేమో దేవుడిని పెట్టి ఇటు సైడ్కి అలా పెట్టకూడదు. ఎందుకంటే ఒక విషయం చెప్తా చూడండి, ఇప్పుడు పితృదేవత సంబంధించినవి చేస్తుంటారు చూసారు, కార్యక్రమాలు చేసినప్పుడు ఆ రోజు బయట ముగ్గు వేయరు, సంవత్సరీకం రోజు తెలుసా మీకు, ఐడియా ఉందో లేదో, బయట ముగ్గు వేయరు. ముగ్గు వేయకపోతే దేవతలు లోపలికి రారు, పితృదేవత కార్యక్రమం జరుగుతుందని వాళ్ళకి సంకేతం అన్నమాట, వెళ్ళిపోతారు వాళ్ళు, అందుకు ముగ్గు వేస్తారు. ముగ్గు ఎందుకు వేయరు అంటే ఆ రోజు జరుగుతుందని అర్థం. పితృదేవత సంబంధించిన వాటికి అంత ప్రాముఖ్యత ఉంది, దేవతలు కూడా పితృదేవత ఆరాధన చేస్తారు కాబట్టి వాళ్ళకి చేయాలి. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి, మనకు ముందుగా జరగబోయేటువంటి విషయాలు వాళ్ళ స్వప్నంలో అలా కనబడి ఇండికేషన్ కూడా చేస్తారు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.